నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మన మెదడులో ఒక రహస్యమైన మూడో కన్ను ఉందని మీకు తెలుసా? ఆ మూడో కన్ను ఎక్కడి నుంచి వచ్చిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ వివరాలు ఈ వీడియోలో మీకోసం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. సైంటిస్టులు ఇప్పుడు ఒక అద్భుతమైన ఆవిష్కరణ అయితే చేశారు. మన మెదడులో ఉండే పీనియల్ గ్రంథి, పీనియల్ గ్రాండ్ అనే ఈ మూడవ కన్ను దాదాపు 60 కోట్ల సంవత్సరాల క్రితం సముద్రంలో ఈత కొడుతున్న ప్రాచీన జీవుల్లో ఉండే కాంతి సెన్సింగ్ ఆర్గాన్ నుండి వికసించిందని కనుక్కున్నారు. ప్రాచీన కాలంలో సుమారు 600 మిలియన్ సంవత్సరాల క్రితం సముద్రంలో చిన్న చిన్న జీవులు ఉండేవి. వాటికి 2 ప్రాచీన క్రాంతి సెన్సింగ్ అవయవాలు ఉండేవి. ఒకటి క్రమంగా కళ్ళుగా అంటే రెటీనాగా మారింది, మరోటి మన మెదడు లోపలికి వెళ్ళి పీనియల్ గ్రంథిగా మారింది. ఈ రెండు ఒకే ప్రాచీన మూడవ కన్ను నుండి వచ్చాయని ఇప్పుడు సైంటిస్టులు నిరూపించారు. ఇంతకీ ఈ పీనియల్ గ్రంథి ఏం చేస్తుందంటే, ఇది మన మెదడు మధ్యలో లోతుగా ఉంటుంది. ఇప్పుడు అది నేరుగా కాంతిని చూడదు, కానీ ఇంకా కాంతి గురించి సమాచారం అయితే తీసుకొని మెలటోనిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మన నిద్ర మేల్కొల్పు చక్రాన్ని నియంత్రిస్తుంది. రాత్రి పడుతుందని తెలిసిన వెంటనే ఈ గ్రంథి మెలటోనిన్ విడుదల చేసి మనల్ని నిద్రపుచ్చుతుంది. అంటే మన ప్రాచీన పూర్వీకులు సూర్యకాంతిని చూసి జీవించేవారని ఇది గుర్తు చేస్తుంది. సైంటిస్టులు ఇప్పుడు చెప్తున్నారు, మన కళ్ళు అలాగే పీనియల్ గ్రంథి రెండు ఒకే ప్రాచీన లైట్ సెన్సింగ్ ఆర్గాన్ నుండి విభజించి వచ్చాయని చెప్పారు. ఇది ఎవల్యూషనరీ బయాలజీలో ఒక బిగ్ డిస్కవరీ. ముఖ్యంగా నిద్ర సమస్యలు, డిప్రెషన్, జెట్లాగ్లో ఈ గ్రంథి పాత్ర చాలా కీలకం. కొంతమంది దీన్ని ఆధ్యాత్మిక కన్నుగా, జ్ఞానచక్రంగా కూడా అంటారు. ఇప్పటికీ కొన్ని జంతువుల్లో ఈ మూడవ కన్ను బయటకు కనిపిస్తూనే ఉంటుంది. ఫ్రెండ్స్, మన శరీరం ఎంత అద్భుతమైందో ఇది మరోసారి నేర్పిస్తుంది. 60 కోట్ల సంవత్సరాల చరిత్రలో మనలో ఇప్పటికీ జీవించి ఉంది. మీరు రాత్రి నిద్రపోయే ముందు కాస్త సమయం తీసుకొని మీ లోపలి మూడవ కన్నును గుర్తు చేసుకోండి. ఎందుకంటే అది మన ప్రాచీన సముద్ర జీవితానికి మనకిచ్చిన అమూల్యమైన బహుమతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆలోచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.